పూరా లోకల్. సస్పెన్షన్ కి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? ప్రతిస్పందన చేయడానికి ఎందుకు కారణం ఏంటి? ఈ పాటికే చేసేది రిప్లేకి ఇంత టైం ఎందుకు తీసుకున్నానంటే, సో నేను కూడా నా పైన వచ్చినటువంటి ఒక చర్యకు నోటీస్ ఏదైతే వచ్చిందో దానిపైన నేను తీన్మార్మలని ఇలా ఒంటరి కాదు, తీన్మార్మలని వెనకాల బీసీ సమాజం, బీసీ సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్స్ అంతా ర్యాలీ అయింది కాబట్టి వాళ్ళందరి ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలనే ఉద్దేశంతో కొంతవరకు మేము ప్రెస్ మీట్ పెట్టాలి అనేటువంటి మా వర్గాల నుంచి వచ్చింది. దానికోసం పెట్టి ఇవాళ తీసుకున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే కూడా, ఇప్పుడు నేను ఆయన సస్పెన్షన్ చేయగానే నేను వెంటనే స్పందిస్తే ఆయన క్లోజ్ అవుతుంది బై బీసీ వాదం. ఇంకో 4 రోజులు నడవాలి తెలంగాణ రాష్ట్రంలో అని చేసిన. అంటే బహిరంగ సభ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్వరలో? బహిరంగ సభలు పెడతాం, మొత్తం ప్రతి జిల్లా వ్యాప్తంగా పెడతాం. ప్రతి జిల్లాలో కూడా బీసీ సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఏమేమి ప్రక్రియ ఉంటుందో అన్నీ చేస్తాం. అంటే స్థానిక సంస్థల్లో ఊరూరా తిరిగి ప్రచారం చేయబోతున్నారా? చేస్తాం, ఎక్కడికక్కడ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాం, అంజన నల్గొండలో చేస్తాడు, ఇంకొక ఆడ చేస్తాం, అందరం చేస్తాం. అంటే ఒక పార్టీ లేకుండా నేనేమంటున్నా, మేము పార్టీగా ముందుకు పోవట్లేదు, ప్రజలుగా ముందుకు పోతా ఉన్నాము. బీసీ జేఏసీ అనేటువంటి కండో ఉంది, దీంట్లో ఈ 2 రంగులు పెట్టింది వీళ్ళు కర్షకులు, వీళ్ళు కార్మికులు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి జెండా ఎందుకు పెట్టినామంటే, ఈ వర్గాల ద్వారా మేము ముందుకు పోవడానికే ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మీరు భవిష్యత్తులో చూడండి, మీరు కూడా అండగా నిలబడండి. బీసీ మీరు ఒక నాయకుడిగా దీన్ని బీసీ జేఏసీని ముందుకు తీసుకెళ్తున్నారా, సభ్యునిగా ముందుకు తీసుకెళ్తున్నారా? కార్యకర్తగా తీసుకుపోతా ఉన్నాం.